People want to sit down, look at lips and trying to connect another. ఈసారి మ్యాచ్ చాలా టఫ్గా ఉండేది. నో డౌట్ ఈసారి ఖచ్చితంగా కప్పు మనమే గెలుస్తాం. ఏ విజయవాడ మెరిస్ జిల్లా కాలేజ్ అంటే పెద్ద గొప్ప. లాస్ట్ ఇయర్ ఏదో మిస్ అయ్యాం, దానికి ఎందుకు అంత ఫీల్ అవుతాం? నాకు నమ్మకం ఉంది కానీ అలర్ట్గా ఉంటే గెలవచ్చు. మనం బాగానే ప్రాక్టీస్ చేసాం కదా, విన్ అవుతామని అనుకుంటున్నాను. షూర్గా గెలవచ్చు. వస్తుంది. దాన్ని సబ్స్టిట్యూట్ గా వేద్దామే. నాకేదో ఇక్కడే దిగాలి. దాన్ని మాత్రం టీమ్ లోకి తీసుకోవద్దు. నువ్వు ఛాన్స్ ఇచ్చి చూద్దామే. అశిషు ఆఫీస్ వ్యాను. చూడు, టీమ్ లీడర్ అబద్ధం చెప్పి ఇక్కడ నుంచున్నాడు. సతనా కొంచెం రివర్స్ రా. ఎక్కరా మావా, లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు. ఎక్కువ. హే, అతనికే కాల్ నొప్పి, అతను బస్ ఎలా ఎక్కగలదో చెప్పు. ఏయ్ కడుపు నొప్పి కదా. కడుపు నొప్పే, దిగి కాలుకొచ్చినట్టుంది. ఎరా మావా. పనిపిలు సూపర్ రా మావా. రే, నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా. పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం. భయం, అడ్రస్ కూడా తెలియదంట. ఇది చాలు కదా, హైదరాబాద్ కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలీదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి, నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఏయ్, ఆడు నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటాం. అవునరా మామా, ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళావే బైక్ లోనే కదా. పొద్దున్నే బస్ స్టాండ్ లో పార్క్ చేశా. ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు. నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. దొరికినాడే. ఓ ఇదా. ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఏ సుమా, కొంచెం ఆ అమాయకుడు ఇతనే. బాయ్ మామా. బాయ్ మావా. బాయ్. అక్క వచ్చేసావా అశోక్ నగర్? వచ్చేసావమ్మా. అక్కడ గంగా సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తూనే ఉన్నావనుకో, ప్లే గ్రౌండ్ వస్తుంది. అది దాటి రైట్ సైడ్ తిరిగితే ఒక చిన్న గుడి వస్తుంది. నువ్వు ఆ గుడి నుంచి సెకండ్ రైట్ తీసుకోవాలి. అక్క ఈ ఊళ్ళో ఒక్క మాటలో ఎవరు అడ్రస్ చెప్పరా? ఒక సెకండ్, అతనికి ఇస్తాను అడ్రస్. హలో. ఓకే. ఏంటి అప్పుడే పెట్టేశారు? అంతేనా? నాతో అంత పొడుగ్గా చెప్పింది. మీకు చెప్పింది దారి, నాకు చెప్పింది అడ్రస్. ఒక క్యాడ్బరీస్, 2 గుడ్ డే, 2 5 స్టార్, ఒక కింగ్సే కదా? అవును. అవును, అడుగుదాం అనుకున్నా. ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను, బట్ బెంగళూరులో పోస్టింగ్, అందుకే వద్దన్నాను. ఏయ్, నువ్వు ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే. ఎక్కువ హైట్ కాదు, షార్ట్ కాదు, లెంతీ ఐబ్రోస్, షార్ప్ నోస్. అయితే ఒకటి మాత్రం తప్పు. చూస్తే డౌట్ గా ఉన్నాడన్నా? అలాగేం లేడు, చూడగానే నమ్మేటట్టున్నాడు. అప్పుడు ఏం లేదు, మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం. అందులోనూ హైదరాబాద్ లో ఒకరిని నమ్మి వెళ్ళడం అనేది. హైదరాబాద్ అంటే అందరూ చెడ్డవాళ్లే ఉంటారా?
ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు, వరంగల్లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు, విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్లో అన్ని ఊళ్ళ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కి 10 ముఖాలు 10 రంగులు. అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సారీ సారీ సారీ, నేను ఒప్పుకుంటున్నాను. చూసారా, మిమ్మల్ని నుంచోబెట్టే మాట్లాడుతున్నాను. రండి కాఫీ తాగుదురు గాని. లేదు లేదు, కొంచెం పని ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. సరే, నెక్స్ట్ టైం ఈ పక్కకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా. ఓకే, నువ్వు లోపలికి రావే. వస్తాను. ఒక్క నిమిషం, నేను మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా? ఆహా. ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే 15Bలో ఎక్కించే వరకు ఓకే. ఆ పైన 37Gలో కూడా వచ్చి 1 అవర్ పర్మిషన్, హాఫ్ డే లీవ్, ఇంటర్వ్యూ ముగిసేదాకా వెయిట్ చేసి ఫుల్ డే లాస్ ఆఫ్ పే కదా. ఇంకెప్పుడు అలా ఉండకండి, కొంచెం హుషారుగా ఉండండి. సరే. నా పేరు అమృత. ఎప్పుడైనా విజయవాడ వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. విజయవాడగా? నేనా? వచ్చినప్పుడు చూద్దాం. చాలా మంచి కుర్రోళ్ళ ఉన్నాడు. అతను నిన్ను దొంగని ఎలా అనుకున్నావే? సరే, చపాతీ తీసుకురా. ఇదే పని మా ఆయన చేశారనుకో, ఇంకంతే 15 ఏళ్ళు ఎత్తు పొడుస్తూనే ఉంటారు. మీ పిన్ని కూతురు వల్ల నాకు ఓ రోజు లాస్ అప్ అయ్యింది అని. ఇలాంటి వాళ్ళని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీలోనే చూస్తూ ఉంటాం. అబాబాబా, ఎప్పుడు చూసినా ఆటలేనా? భోజనం చేసిన తర్వాత ఆడుకుంది గాని. ఇక మీద హైదరాబాద్ అంటే నీకు అతనే గుర్తొస్తాడు కదా. ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? హైదరాబాద్ అంటేనే పూర్తిగా భయం పోలేదు, ఇంకా బెంగళూరు ఏం వెళ్తానక్క. ఏంటి అటువైపే చూస్తున్నావు? ఏం లేదక్క. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్.